విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్ తార్నాకలో ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అడ్డుకున్నారు. నిన్నటి నుంచే తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు గృహ నిర్బంధం విధించినప్పటికీ ఈ రోజు ఉదయం ఆయన పోలీసులు కళ్లుగప్పి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. రామచంద్రరావును పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తార్నాకలోని ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం విజువల్స్ లో చూస్తున్నాం. కామారెడ్డికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అడ్డుకున్నారు. నిన్నటి నుంచే తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు గృహ నిర్బంధం విధించినప్పటికీ ఈ రోజు ఉదయం ఆయన పోలీసులు కళ్లుగప్పి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఇక దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. రామచంద్రరావును పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డిలో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ రగడికి దారితీస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ తార్నాకలోని ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రజెంట్ మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం. అక్కడ బీజేపీ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకొని నినాదాలు చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ కూడా వారంతా నినాదాలు చేస్తున్నారు. నిన్నటి నుంచే తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం రామచంద్రరావు పోలీసులు కళ్ళగప్పి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఇదే నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో పోలీసులంతా కూడా మోహరించారు. వారందరినీ కూడా వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రామచంద్రరావును పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, నిన్నటి నుంచి కూడా ఇది ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చలో కామారెడ్డికి వెళ్తున్నట్లు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. ప్రజెంట్ ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది తార్నాకలో? నిన్న నుంచి కూడా రామచంద్రరావు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర కీలక నేతల ఇళ్ల కాడ పోలీసులు నిన్న నుంచి కూడా పరిస్థితులు ఉన్నాయి. కామారెడ్డిలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ పరిస్థితులు ఉన్నాయి. 10 గంటలకు పోలీసులకు ఇటు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు కావచ్చు, కొంత పరిస్థితులు చేదాటిపోతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్నటి నుంచి కూడా రామచంద్రరావుని ఆయన నివాసంలో నిర్బంధించినటువంటి సిచ్యువేషన్. రామచంద్రరావునే కాదు, ఇటు లోపల మహేశ్వరరెడ్డి, అతనే ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మందకుమరయ్య, ఇట్లా మొత్తం కూడా బీజేపీ కీలక నేతలందరూ కూడా గృహ నిర్బంధంలో ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. కామారెడ్డిలో నువ్వా నేను అన్నట్టుగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతల ఇంటి దగ్గర మొత్తం కూడా నేతలను అదుపులు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. ఇవాళ 11 గంటలకు చలో కామారెడ్డికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు రామచంద్రరావుతో పాటు మరికొంతమందిని అదుపు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే రామచంద్రరావును నిన్న
నిన్న ఉదయం నుంచే గృహ నిర్బంధంలో వచ్చిన పోలీసులు ఇవాళ ఉదయం 11 గంటలకి వెళ్లి తీరుగా కబరెడ్డికి వెళ్లి తీరుతారని ప్రకటించడంతో ఆయనను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇటు ఆయనను అదుపులో తీసుకున్నట్టు ఆయన బొల్లారం పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇటు ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ఎంపీలకు సంబంధించిన ఇళ్ల దగ్గర కూడా పూర్తిగా పోలీసులు పహారా కాస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎవరిని కూడా బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే నిర్బంధించినటువంటి పరిస్థితులు. అక్కడికి వెళ్ళడానికి అనుమతులు లేవు, ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి అన్నది పోలీసుల చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా నిన్నటి నుంచి నిన్న కామారెడ్డిలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ ఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర బీజేపీ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి ఘటనలు సరైనది కాదు, దాడులు సరైనది కాదు, ఇది అప్రజాస్వామికం అని చెప్పుకోవాలి బీజేపీ. ఇప్పటికే కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్ పార్టీ నాయకత్వం కూడా తీవ్రంగా దీన్ని ఖండించింది. రాష్ట్ర బీజేపీ ఒక వర్గానికి కుంభగాస్తుంది, విస్మరిస్తుంది అంటూ కూడా బీజేపీ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే మొత్తం ఇదంతా కూడా చేయదాటే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కామారెడ్డికి వెళ్ళలేకుండా బీజేపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉంది. ఇప్పటికైతే పోలీసులు శాంతి భద్రతలు మామూలుగానే ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు లేవన్నది ఒకవైపు పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కామారెడ్డి ఘటన జరుగుతుండగానే మరొక వైపు దాల్చవాడలో కూడా ఆ ఘటన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, అదుపులు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ల్యాండ్ ఆర్డర్ అంతా కూడా ఇంకా అదుపులో తప్పలేదు, మొత్తం కూడా పోలీసుల అధీనంలో ఉంది అనేది అయితే పోలీసు వర్గాలు చెప్తా ఉంది. ఇక రామచంద్రరావు నిన్న నుంచి కూడా రామచంద్రరావును కూడా ఇంటిలోనే బంధించినటువంటి సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నాం. ఇవాళ మొత్తం రాష్ట్ర బీజేపీ మొత్తం కామారెడ్డికి వెళ్ళాలని పిలుపునివ్వడం మొత్తం కూడా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ కామారెడ్డిలో ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఇటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, అటు షజీరాలి ఇద్దరి మధ్యలో రాజుకున్నటువంటి గొడవ తారస్థాయికి చేరిన అనేది చెప్పుకోవచ్చు. అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఏదైతే మహేందర్ రెడ్డి కారును ధ్వంసం చేయడం కావచ్చు, ఇటు కార్యాలయం పైకి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు బీజేపీ శ్రేణులకు మధ్య జరిగినటువంటి గొడవలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా అవడంతో మొత్తం కూడా ఇరు వర్గాలని పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా పోలీసులు అరెస్టు చేసినా కూడా ఖచ్చితంగా కామారెడ్డికి వెళ్లి తీరుతాం, అక్కడ జరిగిన ఘటన పైన తాటిపల్లి వెంకటరమణారెడ్డిని పరామర్శిస్తాం, మా నేతల పైన ఇట్లాంటి నిర్బంధాలు ఇట్లాంటి దాడులు చేయడం సరైనది కాదు, ఒక వర్గాన్ని కొమ్ముగాయడం సరైనది కాదు, ప్రజాప్రభుత్వం అంటున్నారు, ప్రజాప్రభుత్వం కాదు ఇది ఒక నిర్బంధ ప్రభుత్వం అంటూ ఇప్పటికే బీజేపీ కీలక నేతలందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఇదంతా కూడా ఒక వర్గానికి ప్రభుత్వం నిలబడటం సరైన విధానం కాదన్నది ఇప్పటికైనా ప్రభుత్వం ఇట్లాంటి దాడులకు అరికట్టాలని, ఇట్లాంటి దాడులు చేయడం కాంగ్రెస్ కి సరైనది కాదన్నది కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి దాడులు చేస్తే కనుక సహించేది లేదు, భవిష్యత్ కార్యాచరణ కూడా దీని మీద చేపడతామన్నది అయితే ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇటు కేంద్ర మంత్రులు కూడా బండి సంజయ్ కావచ్చు, ఈ కిషన్ రెడ్డి కావచ్చు ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలి, పూర్తి స్థాయిలో అరికట్టాలి అన్నది చెప్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్య నేతలు అందరూ ఉంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా పరిస్థితులను బట్టి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించి మళ్ళీ వారిని సాయంత్రానికి వదిలేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే నిన్ననే ఇటు పైడి రాజేష్ రెడ్డి కావచ్చు, అంజిరెడ్డి కావచ్చు కీలక నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ రోడ్లపైన అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇదంతా కూడా ఒక కామారెడ్డి ఘటన నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఇటు కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించి పెద్ద ఎత్తున పరిస్థితులు ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ఏదైతే ఏఐ సమ్మిట్ సంబంధించిన అంశంలో కూడా ఇటు బీజేపీ పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిలు కావచ్చు, ఇవన్నీ కూడా దీంతో పాటు కామారెడ్డి ఘటన కావచ్చు మొత్తం కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే రాష్ట్రంలో నెలకొంది అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఇరు వర్గాలను కాంగ్రెస్ వర్గాలను ఇటు బీజేపీ వర్గాలను అదుపులో తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. నాయన వెంకట్, మనం చూస్తున్నాం కామారెడ్డి సిచ్యువేషన్ కి సంబంధించి కూడా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం రేపుతుందో, ప్రస్తుతం తార్నాకలో రామచందర్ హౌస్ అరెస్ట్ కి సంబంధించి కూడా ఎంత అక్కడ ఉద్రిక్తంగా పరిస్థితి నెలకొందో కూడా మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం. అయితే పోలీస్ వెహికల్ ని కూడా కార్యకర్తలు నేతలు కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు, దానిపై కూడా దాడి చేయడానికి యత్నిస్తున్నారు. మరి నేతలు కానీ కార్యకర్తలు ఎవరినైనా కూడా అదుపులోకి తీసుకున్నారా పోలీసులు?
రామచంద్రరావు ఇంటి ముందు నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. రామచంద్రరావుతో పాటు కీలక నేతల ముందు కూడా పోలీసులు మోహరించారు. ఇవాళ ఉదయం నుంచి పోలీసులు అక్కడ పహారా కాస్తున్నటువంటి సిచ్యువేషన్ అది. ఎట్టి పరిస్థితుల్లో పేటికల్లో వెళ్ళనివ్వకుండా వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్. రామచంద్రరావు 11 గంటలకు కామారెడ్డికి వెళ్తున్నామని ప్రకటించడంతో పెద్ద ఎత్తున శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. రామచంద్రరావుకు మద్దతుగా శ్రేణులందరూ కూడా పోలీసులు ఇటు వాటి శ్రేణుల మధ్య తోపులాటలు ఘటనలు కూడా జరిగాయి. పరిస్థితుల్లో ఇటు పార్టీ శ్రేణులు ఒకసారిగా రామచంద్రరావుకు అడ్డుపడడంతో ఇటు పోలీసులకు వారికి మధ్య కొంత తోపులాట జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా కామారెడ్డికి వెళ్లి తీరుతామన్నది బీజేపీ శ్రేణులు చెప్తున్నారు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డికి అనుమతి లేదని చెప్తున్నారు పోలీసులు. ఇరు వర్గాల మధ్య ఇటు పోలీసులు ఇటు పార్టీ శ్రేణుల మధ్య కొంత తోపులాట జరగడంతో రామచంద్రరావును అదుపులు తీసుకున్నారు. ఆయన బొల్లారం పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇటు రామచంద్రరావుతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, ఇటు పైడి రాజేష్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ అర్జున్ కావచ్చు, మల్క కుమారయ్య కావచ్చు, ఇట్లాంటి నేతల ఇళ్ల దగ్గర పోలీసులు ఇప్పటికే భారీగా చేరుకో ఉన్నారు. వారు కూడా ఒకవేళ కామారెడ్డికి బయలుదేరేందుకు ప్రయత్నం చేస్తే వారు కూడా పోలీసులు అదుపులో తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే మొత్తం ఆయా పార్టీ శ్రేణులు అదుపులో తీసుకుంటున్నారు. వెళ్లేందుకు ప్రయత్నం చేస్తా కూడా మార్గ మధ్యంలోనే అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు రాజేంద్ర కూడా ఇవాళ కామారెడ్డికి వెళ్తానని నిన్న పొద్దుపోయేటట్టు ప్రకటించారు. ఆయన ప్రకటించిన వెంటనే పోలీసులు ఆయన గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కూడా 10 గంటలకు కామారెడ్డికి వెళ్తున్న ప్రకటించడంతో ఇంటి చుట్టూ పోలీసులే పహారా కాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా ప్రతి నేత ఇంటి ముందర పోలీసులు అప్రమత్తమై వారిని గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరైతే కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారో వారందరినీ అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉన్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. కామారెడ్డిలో అగ్గి రాజేసుకున్న బీజేపీ కాంగ్రెస్ సవాళ్లు ప్రతి సవాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రమణారెడ్డి శిశు మందిర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో అవినీతి చేశారని కాంగ్రెస్ ఆరోపణలపై కామారెడ్డి శిశు మందిర్ కళాశాల సాక్షికి చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే వెంకట్రమణారెడ్డి కాంగ్రెస్ నేతలు సవాలును స్వీకరించారు. దీంతో షబీర్ అలీ వర్సెస్ వెంకట్రమణారెడ్డి మధ్య వార్ కొనసాగుతుంది. ఇక కామారెడ్డిలో రణరంగానికి బీజం పోసిన ప్రభుత్వం భూమి అన్యాక్రాంతంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న భూములు అన్యాక్రాంతమైనాయని చెప్పేసి ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు వార్ కొనసాగింది. దీంతో నిన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో రణరంగం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు చాలా మంది అరెస్ట్ చేశారు. అక్కడ కారు ధ్వంసం కావచ్చు, ఇలా చాలా అంశాలు జరిగాయి. అసలు ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ అసలు ఈ గొడవ స్టార్ట్ అయింది, దానికి సంబంధించిన బీజం ఎక్కడ పడింది అనేది నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇదే శిశు మందిర్ సంబంధించిన భూముల వ్యవహారం కావచ్చు, దీనికి సంబంధించి అరోరా కాలేజెస్ కావచ్చు, లేకపోతే శిశు మందిర్ సంబంధించిన భూములు కావచ్చు, దీనికి సంబంధించిన కళాశాల గ్రౌండ్ సంబంధించిన ప్రాంతం కావచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా ఈ విషయంలోనే ఇప్పుడు భూముల వ్యవహారంలో చాలా వరకు కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేత సందీప్ ఎవరైతే ఉన్నారో తాను ఆరోపణలు చేశాడు. ముఖ్యంగా ఈ భూములకు సంబంధించి ఏదైతే 1964లో కాలేజీ సొసైటీ ఏర్పడింది. అయితే సొసైటీ కోసం ఇక్కడ చాలా వరకు భూముల్ని సేకరించారు. అటు రైతులు కావచ్చు, ప్రజల వద్ద నుంచి భూములు సేకరించారు. కామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద కళాశాల భూమిని సేకరించడం జరిగింది. అయితే సుమారు 266 ఎకరాల కళాశాల భూమి సేకరించడం జరిగింది. సేకరించిన భూమిలో కొంతమందికి వేరే చోట స్థలం కేటాయించగా మరికొంతమందికి డబ్బులైతే చెల్లించారు. కామారెడ్డి గంజ్లో బెల్లం వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వద్ద నుంచి బెల్లం ముద్దకి ఒక్కొక్క రూపాయి అంటూ చొప్పున సెస్ ట్యాక్స్ వసూలు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కాలేజీ నిర్మాణం అనంతరం ఎమ్మెల్యే రమణారెడ్డి తండ్రి కేపీ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేపీ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన హయాంలో అక్రమాలు జరిగాయని ప్రజా సంఘాలు అట్లే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున అప్పట్లో ఆందోళన చేశారు. ఆ సమయంలోనే కాలేజీకి సంబంధించిన డాక్యుమెంట్స్ని కేపీ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నట్లు విద్యార్థి సంఘాలు పేర్కొన్నారు. అయితే ఆ నేపథ్యంలో కాలేజీ అభివృద్ధి కోసం ₹1 నిధులు కూడా రాకపోవడంతో విద్యార్థి సంఘాలు కేపీ రెడ్డిని నిలదీశారు ఆ సమయంలో. కానీ దాంతో యూజీసీ నుండి ఫండ్స్ రాకపోవడంతో విద్యార్థి సంఘాలు కాలేజీ మీద భూములు ఉన్నాయి కాబట్టి ఎందుకు ఫండ్స్ రావని చెప్పి నిలదీసిన క్రమంలో ఇవన్నీ కూడా
ఈ భూములన్నీ కూడా కాలేజీ పేరు మీద లేవని చెప్పి కూడా అప్పట్లో చెప్పడంతో దాంతో కేపీ రెడ్డి సొసైటీ పేరు మీద కాలేజీ భూములు లేవని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు ఆందోళన దిగారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ఏకమై అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. అక్రమాలు పాల్పడుతున్నారని తెలియడంతో ఆర్డీఓ ద్వారా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అప్పటి విద్యార్థి సంఘాలు కమిటీ సభ్యులు అవకతవకలు పాల్పడినట్లుగా తేలింది. మహేందర్ రెడ్డి అనే వ్యక్తి నిన్న ఒకవేళ వెంకటరమణారెడ్డి ఇంటి వద్దకు వచ్చి అక్కడ కారు బీభత్సం సృష్టించకుంటే ఇంత పెద్ద గొడవ జరిగేది కాదు. కానీ ఇప్పటి వరకు నేతలు కూడా ఎవ్వరూ ఇంకా స్పందించలేదు. నిన్న వెంకటరమణారెడ్డి బయటకు వచ్చి మాట్లాడాడు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉంటే కనుక తీసుకురండి, సోమవారం నేను కలెక్టర్ ఆఫీస్కి వస్తానని చెప్పాడు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది మా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి, రాజీనామాకు సిద్ధంగా ఉండాలని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఇటు షబ్బీర్ అలీ 16వ తేదీన ఎన్నికల సమయంలో రమణారెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా బీభత్సం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు రమణారెడ్డి కూడా షబ్బీర్ అలీపై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కసారిగా ఈ గొడవకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇంకా ఇప్పటి వరకు ఇక్కడికి బీజేపీ సంబంధించిన రాష్ట్ర నేతలు ఎవరు రాలేదు. కేవలం రమణారెడ్డి ఫోన్లో పరామర్శించారు, తనకు ధైర్యం చెప్పారు. కానీ రేపు సోమవారం కాబట్టి రేపు కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన పోలీసులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఈ రోజు కూడా రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం చూపెట్టిన విజువల్స్ ఏవైతున్నాయో ఇప్పటి వరకు ఈ కాలేజీ కావచ్చు, శిశు మందికి సంబంధించిన ఇటు విద్యా సంస్థలు కావచ్చు, దీనికి సంబంధించిన కాలేజ్ గ్రౌండ్ కావచ్చు, దీనికి సంబంధించిన ఈ భూముల వివరం 266 ఎకరాలకు సంబంధించిన భూమి ఇది. ఈ భూమికి సంబంధించిన వివరమే ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంట్లో ప్రభుత్వ భూములని దీనిపై బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా సంతకాలు ఎవరైతే అక్రమంగా భూముల్ని స్వాధీనం చేసుకున్నారనే కోణంలో ఇప్పటి వరకు దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే ప్రస్తుతానికైతే ఈ భూముల వివరం అయితే ఒకసారిగా రచ్చరేపింది. దీనికి సంబంధించి నాకేం ఎలాంటి సంబంధం లేని రమణారెడ్డి అంటుండే రమణారెడ్డికే సంబంధం ఉంది. దీంట్లో తన సంతకాలు ఉన్నాయి. చాలా వరకు సుమారు 1 నుంచి 10 సంతకాలు ఉన్నాయి. ఒకేడ కూడా ఫోర్జరీ చేసి ఉంటే 10 సంతకాలు ఎట్లా పెడతారని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు రేపు సోమవారం కాబట్టి రేపు కూడా ఈ హైటెన్షన్ వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.